హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ నెంబర్ 16 చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ప్రాక్టీస్లో భాగంగా చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? మరి దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వండి అందరు కూడా. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ ప్రచురించిన పత్రిక ఏది? ఏం పత్రికను ప్రారంభించారండి? ఆన్సర్ ఆప్షన్ 4, ఇండియన్ ఒపీనియన్. ఏంటండి అది? ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను ప్రారంభించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మహాత్మా గాంధీ గారు మరి దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి 1915 జనవరి 9న తిరిగి రావడం అయితే జరిగిందండి. ఓకేనా? ఈ దినోత్సవాన్ని మనము ప్రవాస భారతీయ దివాస్గా మనము జరుపుకుంటాం, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మ సమాజం ప్రధానంగా దేని మీద దృష్టి సారించింది? బ్రహ్మ సమాజము రాజా రామ్మోహన్ రాయ్ గారు 1829 సంవత్సరంలో మరి బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించడం జరుగుతుందండి. మరి దేనికి వ్యతిరేకంగా అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏక దేవతారాధన మీద దృష్టి సారించింది. దేని మీద అండి? ఏక దేవతారాధన అంటే ఒకే దేవుడు. ఓకేనా? బ్రహ్మ సమాజం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. కలకత్తా యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ 1890 కాంగ్రెస్ సెషన్లో ప్రసంగించినది ఎవరు? కలకత్తా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ అండి. 1890లో కాంగ్రెస్ సెషన్లో ప్రసంగించిన వారు ఆప్షన్ 1 కదాంబరి గంగూలీ గారండి. ఓకే, కదాంబరి గంగూలీ గారు. నెక్స్ట్ వన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్. 4వది ఆప్షన్ 3 అండి, బబ్రుద్దీన్ తబ్జీ గారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, బబ్రుద్దీన్ తబ్జీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని 1885లో ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఓకేనా? మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. దీన్ని స్థాపించడానికి గల ప్రధాన కారకులు ఏఓ హ్యూమ్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారండి అంటే లార్డ్ డఫ్రెన్. ఎవరండి? లార్డ్ డఫ్రెన్. నెక్స్ట్ వన్. మోప్లా తిరుగుబాటు 1921లో ఎక్కడ జరిగింది? మోప్లా తిరుగుబాటు ఎక్కడండి? కేరళలో జరిగిందండి, మలబార్ తీరములో, కేరళలో. ఓకేనా? దేనికోసం అండి ఇది? కేరళలో ఉన్నటువంటి ముస్లింలకి మరియు అక్కడ ఉన్నటువంటి స్థానిక పెట్టుబడిదారులకు మధ్య ఈ యొక్క తిరుగుబాటు అయితే జరిగిందండి. మోప్లా తిరుగుబాటు చరిత్రలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిదండి ఇది. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో వ్యాపార సంబంధాలను ఏర్పరిచిన మొదటి దేశం ఏది భారత్తో? ఆన్సర్ పోర్చుగల్. వీరిని మనం పోర్చుగీస్ వారు అంటాం కదా, పోర్చుగల్. 1498లోనే భారతదేశానికి ఏంటి సముద్ర మార్గాన్ని కనుగొని ఇక్కడికి రావడం అయితే జరిగిందండి, వాస్కోడిగామా. సో అది మొట్టమొదటిగా మనమైతే చెప్పుకోవచ్చు, సముద్ర మార్గము. నెక్స్ట్ వన్. స్త్రీలకు విద్య లేకపోవడమే హిందూ దేశ క్షీణ పరిస్థితికి కారణం అన్నది ఎవరు? స్త్రీలకు విద్య లేకపోవడమే హిందూ దేశ క్షీణ పరిస్థితికి కారణమన్నది ఎవరండి? ఆప్షన్ 4 జ్యోతిబా పూలే. మరి అప్పట్లో మరి స్త్రీలు చదువుకునేవారంటే చాలా చాలా తక్కువ అండి. ఓకేనా? చాలా చాలా తక్కువ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 1880లలో 89 ఆ టైంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్ అంటే అప్పటి వరకు చదువుకుంది కేవలం కదంబరి గంగూలీ గారండి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, వారు కూడా కదంబరి గంగూలీ గారు చాలా ఉన్నత కుటుంబంలో పుట్టినవారండి. అందుకే వారు కూడా చదువుకోవడానికి వీలైంది. అంతకు మించి ఇంకెవ్వరికీ లేదండి. స్త్రీలకు అసలు హక్కే లేదు చదవడానికి మన దేశంలో. ఇంకా వెనుకబడిన తరగతుల వారు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, అంటరాని వారిగా ఎవరైతే ఉన్నారో, పీడించిన వారికి అసలు చదివే లేదండి. ఓకేనా? చాలా చాలా దరిద్రమైన పరిస్థితి అయితే ఉండేది ఆ టైంలో. సో రాను రాను చాలా సంస్కరణలు రావడం జరిగింది. ప్రజెంట్ అయితే మహిళలే ముందున్నారులేండి కదా,
మనకంటే కూడా. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేయడానికి ఎలిజబెత్ మహారాణి అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి 15 సంవత్సరాలు మరి వ్యాపారం చేయడానికి. నెక్స్ట్ వన్, భారతదేశ స్థలాకృతి సర్వేలను ఎవరు తయారు చేస్తారు? స్థలాకృతి సర్వే. ఆప్షన్ 2 అండి సర్వే ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ది గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని ఏ కనుమను పిలుస్తారు? ది గ్రేట్ వే ఆఫ్ శ్రీనగర్. 10వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి బనిహాల్ కనుమ అండి. ఇది ఒక కనుమ. ఓకేనా, బనిహాల్ కనుమ. నెక్స్ట్ వన్, మౌసం అనే పదము ఏ భాష నుంచి వచ్చింది? మౌసం. ఓకే. 11వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి అరబిక్ పదం అండి. మౌసం అరబిక్ పదం. అంతరించిపోతున్న కస్తూరి మృగాన్ని భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షించడం జరుగుతుంది? అంతరించిపోతున్న కస్తూరి మృగాన్ని అంటే జింక అండి ఇది. ఓకేనా, ఎక్కడ రక్షించబడుతుందండి? 12వది ఆన్సర్ ఆప్షన్ 4 డచిగామ్ నేషనల్ పార్క్లో మరి దీన్నైతే రక్షించబడుతుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది నదులలో దేనిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు? పద్మ బంగ్లాదేశ్లో దేనండి? 13 ఆప్షన్ 2 అండి గంగా నదిని పద్మ అనే పేరుతో పిలుస్తాం. భారతదేశంలో అతి పొడవైన నది అండి ఇది. అతి పొడవైన నది. అతి పెద్ద నది ఏంటి మరి? బ్రహ్మపుత్ర అతి పెద్ద నది. ఓకేనా, గంగా అనేది అతి పొడవైన నది. ఓకే, బ్రహ్మపుత్ర నదిని భారతదేశం యొక్క అస్సాం దుఃఖదాయిని అంటారు. భారతదేశం యొక్క దుఃఖదాయిని అని కూడా బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర నది టిబెట్లో జన్మిస్తుందండి. సో ఈ విధంగా ప్రయాణించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా ఇదే దారిలో వస్తుందా అండి? లేదండి, ఏ దారి నుంచి అయినా వెళ్ళచ్చు, దాని ఇష్టం. ఓకే, దానివల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దారిలో వెళ్తుందని ప్రజలు ఇక్కడ నివసించారనుకోండి, ఈ వరద అంతా ఇటొచ్చేసి అందరూ చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి భారతదేశ దుఃఖదాయిని అంటారు. ఎప్పటికప్పుడు కూడా దాని యొక్క ప్రవాహాన్ని మార్చేటువంటి నది బ్రహ్మపుత్ర. ఓకే. నెక్స్ట్ వన్, తడిగా ఉన్నప్పుడు ఉబ్బి పొడిగా ఉన్నప్పుడు బీటలు వారే నేల ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి నల్లరేగడి నేల. ఓకే, నల్లరేగడి నేలలు తనను తాను దున్నుకునే నేలలు అంటారండి. నల్లరేగడి నేలను ఏమంటారు? తనని తాను దున్నుకునేటువంటి నేలగా ప్రసిద్ధి. ఇంపార్టెంట్. ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి 14 డిగ్రీల 41 మరియు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, మరియు 77 డిగ్రీల మరియు 84 డిగ్రీల 40 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటుంది? భారతదేశ పటం కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, తూర్పు తీర ప్రాంతంలో మనకు ఉంటుంది. సముద్ర తీరం కూడా ఆల్మోస్ట్ 972 అండి 972 కిలోమీటర్ల పొడవైతే తీరరేఖ ఉంటుంది. భారతదేశంలో మొదటగా గుజరాత్కు ఉంటుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్కే రెండవ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రము. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పరిపాలన కాలంలో వడ్డీ వ్యాపారులు వృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి నూతన విద్యా విధానాలు. ఏంటండి? నూతన విద్యా విధానాలు వల్ల ఏమైందండి, అక్కడ ప్రజల్లో కొంచెం చైతన్యం పెరిగి మరి వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లకుండా అయితే కొంతవరకు సాధించినట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం విధిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునే పన్ను ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఆన్సర్ ఆప్షన్ 2 సి మరియు డి అండి. సి ఏముంది? కస్టమ్స్ సుంకము మరియు కార్పొరేట్ పన్ను. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది. ప్రణాళికా సంఘం పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది. భారత ప్రణాళికా సంఘం ఒక సలహా సంఘము. ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలను తయారు చేస్తుంది. ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలను అమలు చేస్తుంది. సరికానిది ఏంటండి? సరికానిది ఆప్షన్ 1 అండి. ఇది ప్రణాళికా సంఘము పార్లమెంట్ చట్టము ద్వారా ఏర్పడింది అనేది తప్పండి. ఓకేనా,
దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టము లేదు. ఒకటి మాత్రమే సరికానిది, మిగతావన్నీ కూడా సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి లభించే ముఖ్యమైన మార్గం ఏది? పన్నేతర రాబడి ఎందులోంచి వస్తుందండి అంటే గనుల నుంచి అయితే రావడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానవాభివృద్ధి సూచిని నిర్వచించిన ఆర్థికవేత్త ఎవరు? మానవాభివృద్ధి సూచిని నిర్వచించిన శాస్త్రవేత్త. ఆన్సర్ వచ్చేసి 20వ ఆప్షన్ 3 అండి, మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి వ్యక్తి దీన్ని నిర్వచించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జిఎస్టీ పరిధిలోనికి రాని వస్తు సేవలు ఏవి? జిఎస్టీ పరిధిలోనికి రాని వస్తు సేవలు ఏంటండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా రావండి. ముడి సరుకు రాదు, మద్యం మరియు పెట్రోల్ డీజిల్ కింద రావు, సహజ వాయువు మరియు విమాన ఇంధనాలు కూడా జిఎస్టీ పరిధిలోనికి రానటువంటివిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద్రవ్య విధానం కంటే కోశ విధానమే చాలా శక్తివంతమైన సాధనమని పేర్కొన్నవారు ఎవరు? ద్రవ్య విధానం కంటే కోశ విధానమే చాలా శక్తివంతమైనదని చెప్పినవారు. 22 ఆప్షన్ 1 అండి, జేఎం కీన్స్ అండి. ఎవరండి? జేఎం కీన్స్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎప్పుడు స్థాపించారు? అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఆప్షన్ 1 1945. నెక్స్ట్ వన్, జ్ఞానదూత్ అనే ఈ గవర్నెన్స్ ప్రక్రియ ఏ రాష్ట్రం ప్రారంభించింది లేదా ఏ రాష్ట్రానికి సంబంధించింది? జ్ఞానదూత్ అనే ఈ గవర్నెన్స్ ప్రక్రియ. 24 ఆప్షన్ 3 అండి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, మినీ రాజ్యాంగంగా పిలువబడే 42వ రాజ్యాంగ సవరణ ఏ రోజుతో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 42వ రాజ్యాంగ సవరణ ఓకేనా 1976లో అండి దీన్ని చేయడం జరిగింది, గమనించాలి. 4+2 6 కదా, 76 అలా గుర్తుంచుకోండి. మరి ఏ రోజున 40 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి? 25వ ఆప్షన్ 1 అండి, 2017 ఏప్రిల్ 30వ తారీఖున. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుడైన జిఎన్ రావు ఏ దేశ రాజ్యాంగ రచనలో పాల్పంచుకున్నారు? జిఎన్ రావు. ఓకే, 26వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, బర్మా లేదా మయన్మార్ దేశ రాజ్యాంగ రచనలో పాల్పంచుకున్నట్లుగా తెలుస్తుంది. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి, ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. బనానా రిపబ్లిక్ గురించి క్రింది వాటిలో సరికానిది ఏంటి? బనానా రిపబ్లిక్ సరికానిది ఏంటండి? 27వ ఆప్షన్ 4 అన్నీ సరైనవి అండి. చూద్దాం. రాజకీయంగా అస్థిరంగా ఉండి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్ వన్, ఆ దేశంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రైవేట్ లాభాపేక్షతో కూడుకొని ఉంటాయి. పూర్తిగా రాజకీయపరమైన ఈ పదాన్ని అమెరికా రచయిత ఓ హెన్రీ మొదటిసారిగా ఉపయోగించారు. బనానా రిపబ్లిక్ అంటే చాలా చాలా ఏ విధంగా ఉంటుందండి? బలహీనంగా ఉంటుంది అని అయితే మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, భారత వ్యవస్థ బేరసారాల సమైక్య. భారత వ్యవస్థ బేరసారాల సమైక్య అని వర్ణించినది ఎవరు? 28 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, మ్యారిస్ జోన్స్. సమైక్య అనేటువంటి వర్డ్ని మరి మన భారత రాజ్యాంగంలో ఉంటుందా అండి? ఎక్కడ ఉండదండి, సమైక్య అనే పదమే ఉండదు. కానీ మరి మన దేశం మాత్రము అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకుంటుందండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఈ యొక్క సమైక్య అనేటువంటి లక్షణాన్ని కెనడా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాము. ఓకే, కెనడా రాజ్యాంగం నుండి గుర్తుంచుకోవాలి. ఈవీఎంలో నిక్షిప్తమైన సమాచారం ఎన్ని సంవత్సరాల వరకు మెమరీలో ఉంటుంది? ఈవీఎంలో నిక్షిప్తమైన సమాచారం, ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ అండి. ఓకేనా,
29వది ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 10 సంవత్సరాల వరకైతే నిక్షిప్తమై ఉంటుంది. దేని ప్రభావము మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల మీద ఉన్నది? ఆదేశిక సూత్రాలు దేనిపైన, ఏ రాజ్యాంగం దేని ప్రభావం పైన ఏర్పడ్డాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. బ్రిటన్లో విస్తృత ప్రచారం పొందిన ఫేబియస్ సోషలిజము. ఓకే, ఫేబియస్ సోషలిజం అనేటువంటి అంశము చాలా చాలా ప్రభావం చూపిందండి ఆదేశిక సూత్రాల పైన. నెక్స్ట్ వన్, అబుదాబి గ్రాండ్ ప్రీ 2007 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? 31 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వోల్తేరీ బోటాస్. ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ 2017లో వ్యక్తిగత క్రీడల విభాగంలో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? 32 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పివి సింధు గారికి అయితే లభించింది. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ 2017 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 పంకజ్ అద్వానీ గారు. చిన్నపిల్లలో మొత్తం ఎముకల సంఖ్యను క్రింది వాటిలో గుర్తించండి. చిన్న పిల్లలలో ఎముకల సంఖ్య 300 ఉంటాయండి. ఓకే, వయోజనులు అయిన తర్వాత 300 ఎముకలు కాస్త 206గా అవుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ విటమిన్ డిఎన్ఏ తయారీకి తోడ్పడుతుంది? ఏ విటమిన్ అండి? ఆప్షన్ 2 ఫోలిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, కోలా పానీయాల్లో నిల్వ కొరకు వాడే రసాయనంను ఈ క్రింది వాటిలో గుర్తించండి. నిల్వ కొరకు దేన్ని ఉపయోగిస్తారండి? కూల్ డ్రింక్స్లో సింపుల్గా చెప్పాలంటే 36 ఆప్షన్ 3 అండి, సిట్రిక్ యాసిడ్ ఉపయోగిస్తారు, సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వేర్లు లేని మొక్క ఏది? వేర్లు లేనటువంటి మొక్క 37 ఆప్షన్ 4 ఉల్ఫియా అనేటువంటి మొక్క అండి. దీనికి వేర్లు ఉండవండి. ఓకేనా, ఉల్ఫియా. నెక్స్ట్, బీర్లో ఆల్కహాల్ శాతం ఎంత? పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ బీర్. ఆప్షన్ 1 3 to 6% మాత్రమే ఉంటుందండి. అత్యధికంగా 6%, అతి తక్కువ 3% ఉంటుంది. మరి అత్యధికంగా ఆల్కహాల్ ఎందులో ఉంటుందంటే ఏంటంటారు? విస్కీ అండి, 90% వరకు ఉంటుంది. ఈ కంప్లీట్గా 100% ఆల్కహాల్ని ఏమంటారు తెలుసా అండి? స్పిరిట్. ఓకే, స్పిరిట్ అంటారండి. అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు దాన్ని, స్పిరిట్. 100% ఉంటుందండి. అది తాగామనుకోండి వెంటనే గుడ్డితనం రావడము, లివర్ ఖరాబ్ కావడం, చనిపోవడం కూడా జరుగుతుంది వెంటనే. నెక్స్ట్ వన్, క్వాంటమ్ సిద్ధాంతమును ఈ క్రింది వారిలో ఎవరు ప్రతిపాదించారు? క్వాంటమ్ సిద్ధాంతము. ఆన్సర్ ఆప్షన్ 2 మాక్స్ ప్లాంక్. మాక్స్ ప్లాంక్. మోటార్ వాహనాల హెడ్లైట్లలోనూ టార్చ్ లైట్ సోలార్ కుక్కర్లలో ఉపయోగించే దర్పణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాము. డోలనాలు చేస్తున్న ఒక లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 4 1 and 2 ఆవర్తన కాలం లేదా డోలనావర్తన కాలం అనే పేరుతో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎరువులు, పెయింటింగ్స్, అద్దకపు పరిశ్రమలు, పేలుడు పదార్థాల తయారీ ఈ క్రింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? ఎరువుల పరిశ్రమ, పెయింటింగ్ పరిశ్రమ, అద్దకపు పరిశ్రమలలో మరియు పేలుడు పదార్థాలు అంటే బాంబుల పరిశ్రమలో దేన్ని ఉపయోగిస్తారండి? 42వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, నైట్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. నైట్రిక్ ఆమ్లము. ఇనుము, క్రోమియం ప్రధానంగా ఉండి నికెల్, కార్బన్లు కలిసి ఉండే మిశ్రమాన్ని ఏమంటారు? ఇనుము ఉంటుంది, క్రోమియం ఉంటుంది మరియు నికెల్, కార్బన్లు కలిసి ఉండేటువంటి మిశ్రమం. 43 ఆప్షన్ 1 అండి, స్టెయిన్లెస్ స్టీల్ అండి, స్టెయిన్లెస్ స్టీల్. నెక్స్ట్ వన్, జాతీయ రక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జాతీయ రక్షణ దినోత్సవం. ఆప్షన్ 3 అండి, మార్చ్ 3వ తారీఖు. నెక్స్ట్ వన్, నంబర్స్ డోలీస్ పుస్తక రచయిత ఎవరు? నంబర్స్ డోలీస్ ఎవరు? ఆప్షన్ 2 అండి, ఆకాష్ చోప్రా. నెక్స్ట్, దేశంలో అతిపెద్ద జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించడం జరిగింది? దేశంలోని అతిపెద్ద జాతీయ జెండా అండి. ఆప్షన్ 1 అట్టారీ అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడండి? హైదరాబాద్లో ఉంది. ఎక్కడండి? 47వది ఆన్సర్ వచ్చేసి ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంటుందండి. ఓకేనా, గమనించాలి రెండింటికి తేడా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనేది
హైదరాబాద్లో ఉంటుంది. బట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంటుంది. రెండింటికి తేడా. నెక్స్ట్, క్రింది వానిలో హైడ్రోజన్ బాంబు పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? హైడ్రోజన్ బాంబు పితామహుడు 48 అండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎడ్వర్డ్ టెల్లర్. నెక్స్ట్, సుంకేసుల బ్యారేజ్కు గల మరొక పేరు ఏంటి? సుంకేశుల ప్రాజెక్ట్. ఆప్షన్ 3 కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్ అంటారు దీన్ని. ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్రట్ల్యాండ్ కమిషన్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? బ్రట్ల్యాండ్ కమిషన్. ఆప్షన్ 3 అండి, సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ అండి. సో చాలా వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా యాడ్ చేసి మీకు అయితే అందజేయడం జరుగుతుంది. తెలుగులో మనకు ఇవైతే లభించడం చాలా కష్టం అండి, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి గమనించాలి. సో గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.